అందరికీ నమస్కారం అండి. నా పేరు లెంక చక్రపాణి. మాది విక్రాంపురం గ్రామం, వీరఘట్ట మండలం, శ్రీకాకుళం జిల్లా. మా నాన్నగారి పేరు లెంక వెంకటస్వామి. ఆయన ఒక సాధారణ వంట మాస్టరు. మా అమ్మ లెంక కరుణ. ఆమె హౌస్ వైఫ్ అండి. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి మూల కారకులు నా తల్లిదండ్రులు. వారికి నేను నా జన్మలకి రుణపడి ఉంటాను. అలాగే నేను హిందీ పట్ల అభిరుచిని చేసుకోవడానికి కారకులైనటువంటి పద్మమాల మేడం గారు మరియు పులిపాక పాండురంగారావుకి ఈ సందర్భంగా నేను పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను 2025 డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ హిందీ విభాగంలో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఫస్ట్ ర్యాంక్ సాధించాను. దీంతో పాటుగా టీజీటీ హిందీ విభాగంలో కూడా జోన్ 1లో ఫస్ట్ ర్యాంకు సాధించాను. అదే స్టేట్లో అయితే 4th ర్యాంకు. అలాగే టీజీటీ హిందీ విభాగంలో జోన్ 3లో రాశాను. అందులో 2nd ర్యాంక్ వచ్చింది. స్టేట్లో 4th ర్యాంక్ని సాధించగలిగాను. నా యొక్క డిఎస్సి జర్నీ 2014 సంవత్సరంలో స్టార్ట్ అయిందండి. 2014లో కొన్ని అనివార్య కారణాల వల్ల నేను డిఎస్సిని సాధించలేకపోయాను. తర్వాత మరో ప్రయత్నంలో 2018 డిఎస్సిలో ప్రయత్నం మరోమారు చేశాను. అయినప్పటికీ నా యొక్క ఆర్థిక ఇబ్బంది కారణంగా నేను అందులో కూడా విఫలమయ్యాను. దీంతో నేను విశాఖపట్నంలో ఉండే ఒక ప్రైవేట్ పాఠశాలలో ఒక అధ్యాపకునిగా జాయిన్ అయ్యాను. 2018 అదే డిఎస్సిలో నా యొక్క మిత్రుడైన జగ్గుబాబు శ్రీగౌరి హిందీ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి విశాఖపట్నం జిల్లాలో డిస్ట్రిక్ట్ 2nd ర్యాంకర్గా ఎల్పి హిందీ విభాగంలో డిస్ట్రిక్ట్ 2nd ర్యాంకర్గా నిలిచాడు. జగ్గుబాబు నాకు సజెషన్ ఇచ్చాడు. దీంతో నేను శ్రీగౌరి హిందీ కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వాలని దృఢంగా నిర్ణయించుకున్నాను. ఈలోగా నేను ఒక పాఠశాలలో పనిచేస్తున్న సమయంలోనే కరోనా అనేది పూర్తిగా విజృంభించడంతో బడులన్నీ మూతపడ్డాయండి. నేను ఇంకా ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో కూరుకుపోయాను. తినడానికి తిండి, ఉండడానికి ప్లేస్ కూడా ఇబ్బంది కలిగిన సమయంలో జగ్గుబాబు నాకు ప్రతి నెల ఆర్థికంగా సహాయం చేసి నాకు ముందుండి ప్రోత్సహించేవాడు. నేను అతనికి నా జీవితాంతం రుణపడి ఉంటాను. డిఎస్సికి ఆర్థిక సమస్యలు ఎక్కువగా అవడంతో జగ్గుబాబు ద్వారా తెలుసుకున్న శ్రీగౌరి హిందీ మేనేజ్మెంట్ వాళ్ళు నాకు కాంటాక్ట్ అయ్యి నా దగ్గర నుంచి ₹1 కూడా ఫీజు తీసుకోకుండా ఫ్రీగానే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ యాప్లని ఫ్రీగా నాకు అందించారు. నా ఈ విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి శ్రీగౌరి హిందీ మేనేజ్మెంట్ వారికి ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. నేను కోచింగ్లో జాయిన్ అయిన వెంటనే నాకు 2500 పేజీలు కలిగిన మెటీరియల్ని నాకు అందించారండి. ఆ మెటీరియల్ నేను చూడగానే ఇన్ని పేజీలతో ఉండే మెటీరియల్ నేను చదవగలనా, అసలు ఇంత చదవడం అవసరమా అనే భావన నాలో కలిగింది. కానీ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో సార్ చెప్పిన కోడింగ్స్ అండ్ ట్రిక్స్ ద్వారా 2500 పేజీలు కలిగిన ఆ మెటీరియల్ని నేను చాలా సులభంగా నేర్చుకోగలిగాను. ఇప్పుడు నేను అంతకంటే ఎక్కువ పేజీలు కలిగిన మెటీరియల్ అయినా ఈజీగా నేర్చుకోగలిగే స్థాయికి చేరుకోగలిగాను. కరోనా కారణంగా ఆఫ్లైన్ కోచింగ్లు మూతపడ్డాయి. ఆన్లైన్లోనే క్లాసులు జరిగేవి. ఆఫ్లైన్ కోచింగ్లో అందించే కంటెంట్లో సగం కూడా ఆన్లైన్లో కోచింగ్లో అందించారనే ప్రచారం ఆ సమయంలో ఎక్కువగా ఉండేది. కానీ నేను 100కి 100% ఆన్లైన్లోనే పూర్తి సబ్జెక్ట్ని నేర్చుకున్నాను. నా విజయంలో కోచింగ్లో నేర్చుకున్న కొన్ని అంశాలను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అందులో ఫస్ట్ వన్, ఆన్లైన్ వీడియో ద్వారా నేను తయారు చేసుకున్న సొంత నోట్సు మరియు ఇన్స్టిట్యూట్ ద్వారా అందించిన మెటీరియల్. ఎందుకు మరలా ఈ ప్రస్తావన మీ దగ్గర తీసుకొచ్చానంటే, నేను గతంలో నేర్చుకున్నదే చాలా ఎక్కువ అని ఫీల్ అయ్యేవాడిని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది నాకు, నేను చదివింది గ్లాస్ అంతే, కానీ ఉన్నది సముద్రం అంతా. సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం సిలబస్ని పూర్తిగా నేర్చుకున్నాను. సెకండ్ వన్, డైలీ షెడ్యూల్ అండి. 2014 మరియు 18 డిఎస్సిలో నా ఫెయిల్యూర్కి మూల కారణం నా ఓన్గా నేను షెడ్యూల్ని ప్రిపేర్ చేసుకోవడమే. అందువల్ల సారిచ్చే షెడ్యూల్ని తూచ తప్పకుండా ఆ రోజులో ఎంత టైం అయినా సరే అది కంప్లీట్ చేసి నిద్రపోయేవాడిని. థర్డ్ వన్, డైలీ టెస్ట్లు అండి. నా ఈ విజయంలో స్టేట్ మరియు డిస్ట్రిక్ట్ ర్యాంకులు సాధించడంలో కీలక పాత్ర పోషించాయి ఈ డైలీ టెస్టులు. ఎందుకంటే సార్ పెట్టే డైలీ టెస్టులు రాస్తే
టెక్స్ట్ బుక్ను ప్రిపేర్ అయినట్టే. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. సఫల్ శిక్షణ కళ టెక్స్ట్ బుక్లో నుంచి సూక్ష్మ శిక్షణ అనే టాపిక్ నుంచి ఎవరైనా 20 లేదా 30 బిట్లని తయారు చేస్తారు. కానీ సార్ సుమారు 150 బిట్లు ఆ టాపిక్ నుంచి తయారు చేశారు. ఇలా ఆ టాపికే కాదు, ఇలా ప్రతి లెసన్ నుంచి ఆ లెసన్ స్థాయిని బట్టి బిట్స్ని సార్ ప్రిపేర్ చేసేవాళ్ళు. ఇన్ని బిట్స్ నేను చెయ్యాలా అని అనిపించేది. కానీ 2025 డిఎస్సిలో మెథడాలజీలో అన్ని బిట్లు పెట్టడానికి ఈ టెస్ట్లే నాకు ఉపయోగపడ్డాయి. మెథడాలజీలోనే కాకుండా ఇలానే అన్ని సబ్జెక్టుల్లోనూ కూడా చాలా టెస్టులు ఉండేవి. అవి నేను రాయడం వల్లనే స్టేట్ మరియు డిస్ట్రిక్ట్ ర్యాంకుల్ని నేను సాధించగలిగాను. డైలీ టెస్టులతో పాటుగా వీక్లీ మరియు గ్రాండ్ టెస్టులు నిర్వహించేవాళ్ళు. మొత్తం రాసిన గ్రాండ్ టెస్టుల నుంచే యాజిటీజ్గా కొన్ని బిట్స్ నేను రాసిన డిఎస్సిలో కనిపించాయి. సో దయచేసి ఎవరు కూడా టెస్టులని ఎట్టి పరిస్థితుల్లోన నెగ్లిజెన్స్ చేయొద్దు. సార్ మాకు కోచింగ్తో పాటుగా నిరంతరం ప్రేరణ ఇచ్చే ఒక మాట చెప్తుండేవారు. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి, సాధిస్తే స్టేట్స్ మరియు డిస్ట్రిక్ట్ ర్యాంకులనే సాధించాలి. నేను ఆ ప్రేరణతోనే స్టేట్ మరియు డిస్ట్రిక్ట్ ర్యాంకులని సాధించగలిగాను. నేను తీసుకున్న ఈ నిర్ణయం నా విజయానికి కారణమైంది. మీ నిర్ణయం మీ చాయిస్. అందరికీ ధన్యవాదాలు.